ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. అందులో నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు, భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి ఆయన పనిచేస్తున్నారు అని తెలిపారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అని మోదీ ఆయన ట్వీట్లో గ్రీటింగ్స్ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుషు ఇవ్వాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో సుదీర్ఘ కాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు గవర్నర్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. చంద్రబాబుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా కృంగిపోయి అభివృద్ది అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి పాలనా దక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని మరోసారి తెలిపారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన ఆయనకు సంపూర్ణ ఆయుష్ను, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుషుతో జీవించాలని కోరుకున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి కూడా బర్త్డే విషెస్ చెప్పారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. చంద్రబాబుకు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సినీ నటుడు చిరంజీవి.